వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలీస్ యంత్రాంగాన్ని అంతా అడ్డదిడ్డంగా వాడుకొని రెవెన్యూ అధికారులంతా అడ్డదిడ్డంగా వాడుకొని గుండాగర్ది రౌడీగర్ది చూస్తూనే ఉంటాం కదా సోషల్ మీడియాలో ఏ రకంగా నువ్వు ఏకగ్రీవం చేస్తావా చేయవా అని చెప్పని బెదిరించినటువంటి ఒక సంఘటనలు చూసినాం కదా. గన్ని రకాలు చేయంగా ఓ కొండంత రాగం తీస్తే ఆయన గాడిదిపాట వాడినట్టుగా ఆయన గెలిచింది నాట్ ఈవెన్ 50%. రూలింగ్ పార్టీలో ఉన్నవాడు ఇంకా 3 ఏళ్ళ అధికారంలో ఉన్న తర్వాత ప్లీజ్ అండర్స్టాండ్, రూలింగ్ పార్టీలో ఉండి ఇంకా 3 ఏళ్ళ అధికారంలో ఉండగా నా 50% గ్రామ పంచాయతీలే నేను గెలిచి జబ్బలు దరుచుకొని నేను ఏదో గొప్ప గెలిచినా అని చెప్పని ఆయనకు జబ్బలు గీసుకుంటే బొక్క బోర్ల పడతారు రేవంత్ రెడ్డి గారు. ఇట్ ఈస్ ద ఇండైరెక్ట్ స్లాప్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఇటువంటి స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక నిజంగానే బలం ఉన్నట్టయితే ప్రజాదరణ ఉన్నట్టయితే 90% సీట్లు గెలవాలా. సిగ్గు ఎగు లేకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు.